జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మెజార్టీ లక్ష దాటేలా ప్రజలందరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని మంత్రులు పొన్నం వివేక్ వెంకటస్వామి కోరారు. కొండాపూర్ మినర్వా కన్వెన్షన్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా కాపు సోదరుల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వారు హాజరయ్యారు. హైదరాబాద్లో కాపు, మున్నూరు కాపులు అత్యధిక మంది ప్రజలు ఉన్నారన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాకు కాపుల్లో రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో కానీ మాకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ మినిస్టర్స్కి, హనుమంతన్నకి, శ్యామ్మోహనానికి విన్నవించుకుంటున్న మంచి కార్యక్రమాన్ని తక్కువ సమయంలో అన్న వాస్తవాన్ని అడిగిన అన్న ఈ ఎలక్షన్స్లో ఒక యువకుడికి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశం వచ్చింది. మనందరం కూడా కలిసి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకున్న సమస్యని కూడా ఈరోజు వ్యక్తులు వేరు, సంఘం వేరు. సంఘం రాజకీయాలతో సంబంధం లేదు. సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉండేటువంటి కులానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ ఒకవేళ ఇక్కడ మామూలు వ్యక్తిగా ఉంటే వేరు, సంఘంగా కులంగా ఉండి ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతాం. కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరం కూడా లాభపడాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం రాఘరావు గారు, పెద్దలు హనుమంతన్న గారు కూడా ఇప్పుడే పురుషోత్తం గారు కూడా ఫోన్ చేశారు. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరం కూడా ఇప్పుడు నేను గౌడు శెట్టిమల్లి శ్రీశైలయ్య అంతా కలిసి ఉండేటువంటి విధంగా ఉన్నట్టు ఇక్కడ కూడా కాపు, మున్నూరు కాపు అవసరం. అందరం కూడా మనందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటేనే విలువలు ఎవరైనా రాజకీయ పార్టీ మన న్యాయం చేస్తారు. రేపు నేను హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా పెద్దలు వివేక్ గారు, హనుమంతన్న గారు నాయకత్వం తీసుకొని తప్పకుండా సరియైన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇస్తాను. కానీ ఎవరి రాజకీయాలు, నేను కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరు రమ్మని కూర్చేసి కూర్చోబెట్టాడు. శ్రమ పడాలి. ఏదైనా శ్రమ ఉంటే ఆ విధంగా అదృష్టం ఉంటే కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంటికాడ కూర్చుంటే భగవద్గీత పొరపాటు ఇవ్వాలి పెట్టడం ప్రభావం రేపటికి నాంది పునాది పొందిన ఈ శ్రమ మీరు ప్రాతినిధ్యం మీ భాగస్వామ్యం చూపెట్టండి. నవీన్ యాదవ్ గెలుపుకోవడం మీ కృషి స్పష్టంగా కనబడ్డాక పార్టీ మిమ్మల్ని పిలిచి అలా ఏం కావాలి రావాలని అడిగేటువంటి పరిస్థితిలో మీ ఐక్యతగా మాత్రం